అందరికీ శ్రీభాస్కర్ అకాడమీ తరఫున విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈ రోజు నుంచి మన శ్రీభాస్కర్ అకాడమీ నుంచి నవోదయ, ఆర్ఎంఎస్, సైనిక్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క సిలబస్ సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఈరోజు ప్రజెంట్ నేను నవోదయ సంబంధించినటువంటి ప్యాటర్న్ చెప్తున్నానండి. నవోదయ స్కూల్స్ అనేది ఎస్పెషల్లీ పల్లెటూరు స్కూల్లో ఉండేటటువంటి, పల్లెటూరు స్కూల్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో ఉండేటటువంటి పిల్లల కోసం పెట్టడం జరిగిందండి. కాబట్టి వాళ్ళకి సీట్లు అనేవి ఎక్కువ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా మనం నవోదయ కానీ, సైనిక్, ఆర్ఎంఎస్ ఎగ్జామ్స్ రాసేది దేనికి కోసము అంటే పిల్లల యొక్క ఎబిలిటీలు పెంచుకోవడం కోసము, సామర్థ్యం, వాళ్ళ చదువులో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం. అండ్ అదేవిధంగా ఈ సిలబస్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళు అప్గ్రేడ్ అవుతారు, వాళ్ళ థింకింగ్ లెవెల్ అనేది పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుందనే ఉద్దేశంతోనే చాలామంది స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క పేరెంట్స్ జాయిన్ చేయడం జరుగుతుంటుందండి. నవోదయ ప్యాటర్న్ దగ్గరకు వచ్చేసరికి నవోదయలో ఓవరాల్గా అయితే 80 క్వశ్చన్లు ఉంటాయండి. 3 సెక్షన్స్ ఉంటాయి. ఈ 3 సెక్షన్స్లో కూడా ఒక సెక్షన్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ, ఇంకొక సెక్షన్ అర్థమెటిక్, లాస్ట్ సెక్షన్ లాంగ్వేజ్ టెస్ట్ అని ఉంటుందండి. లాంగ్వేజ్ టెస్ట్ అంటే మన ఇండియాకి సంబంధించినంత వరకు 22 లాంగ్వేజెస్ని మన కాన్స్టిట్యూషన్ ఓకే చేసిందండి. ఆ 22 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్నైనా కూడా స్టూడెంట్ అనేది చూస్ చేసుకోవచ్చండి. మెంటల్ ఎబిలిటీ నుంచి 40 బిట్స్ వస్తున్నాయండి. అండ్ అర్థమెటిక్ నుంచి 20 బిట్స్ వస్తాయి. లాంగ్వేజ్ టెస్ట్ నుంచి 20 బిట్స్ వస్తాయండి. సో మెంటల్ ఎబిలిటీ నుంచి వచ్చేటటువంటి 40 బిట్స్ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే కనుక వాళ్ళు సిలబస్ ఇచ్చారండి. ఏ ఎగ్జామ్కైనా కూడా సిలబస్ అనేది ముందు ఇంపార్టెంట్. సో అర్థమెటిక్లోని 12 చాప్టర్స్ ఉంటాయండి. లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఓన్లీ ప్యాసేజెస్ మీదే ఉంటుంది, గ్రామర్ పార్ట్ ఏమీ ఉండదు. అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 10 చాప్టర్స్ ఉంటాయండి. ఇక్కడ అర్థమెటికలీ 12 చాప్టర్స్ మీద 20 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ లాంగ్వేజ్ టెస్ట్లోని 5 ప్యాసేజెస్ వచ్చేసరికి 4 ప్యాసేజెస్ ఇస్తారండి. ప్యాసేజెస్ 4 ఇస్తారు. ఒక్కో ప్యాసేజ్ మీద 5 క్వశ్చన్లు ఉంటాయండి. 4 5 20 క్వశ్చన్లు అర్థంగా సెట్ చేసి ఉన్నారు. మెంటల్ ఎబిలిటీ మీద 10 చాప్టర్స్ ఉంటాయి, 40 క్వశ్చన్లు వస్తాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ మీద ఇక్కడ 4 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఓవరాల్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు 80 ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉండదు, 1.25 మార్క్స్ ఉంటుంది. కాబట్టి 80 × 1.25 అని వేసుకుంటే కనుక మనకి ఓవరాల్ వచ్చేసరికి 100 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. బిట్స్ వచ్చేసరికి 80 బిట్స్ ఉంటాయండి. అండ్ ఇందులోని నో నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ ఏముంటుందండి అంటే కొన్ని ఎగ్జామ్స్లో ఏమవుతుంది అంటే ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా తప్పుడు ఆన్సర్లు కానీ పెట్టుంటే కనుక 1/3 అంటే 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ పోవడానికి స్కోప్ ఉంటుంది. ఇది చిన్నపిల్లలు కాబట్టి అలాంటిది ఏంటంటే ఇక్కడ సో అంటే కంప్లీట్ పేపర్ని మనం అటెండ్ చేసేవచ్చు. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ ఉంటుందండి. 2 గంటల సమయం ఇస్తారు. ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారండి. డిసెంబర్ ఈ సంవత్సరము 2025 డిసెంబర్ 13 ఎగ్జామ్ అవుతుంది. మేము ప్లానింగ్ ఎలాగంటే ప్రీవియస్ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ పేపర్ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతామండి. ఆ క్వశ్చన్ సిలబస్లోనే ఇస్తారు కాబట్టి ఆ క్వశ్చన్ మీద ఉండేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ మీద 360 డిగ్రీలో కూడా స్టూడెంట్కి మనము నాలెడ్జ్ అందిద్దాం అనే ప్లానింగ్తో ఉన్నామండి. సో ఇదంతా కూడా కంప్లీట్గా ఫ్రీ అయినండి. దీన్ని మీరు పిల్లలు అందరూ కూడా అప్లై చేసుకుంటారని, సో మనస్ఫూర్తిగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటూ ఈరోజు మేము విజయదశమి సందర్భంగా 2025 పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్లో ఉండేటటువంటి అర్థమెటిక్ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.